బయట దేశం వాళ్ళు కూడా చెప్పున్నారు. సో ఇక్కడ వీళ్ళేమంటున్నారంటే మీరు అట్లా చెప్పడంతో ఆ కోవిడ్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ బాధపడి ఫోన్లు చేసి మీరు కూడా ఇదే పనులు చేస్తున్నారా అని అడుగుతున్నారంటే దానికి మీరు ఏం సమాధానం అపార్థం చేసుకుంటే అట్లే ఉంటది, తప్పుగా ఆలోచిస్తే అట్లే ఉంటది. మీరే చెప్తున్నారు కదా లొంగిపోతారు అన్నప్పుడు మా వాళ్ళు కూడా లొంగిపోతారేమో అని ఇక్కడ ఉన్న వాళ్ళు అనుకుంటున్నారు. హౌస్ మేట్స్ అన్యాయం వైపున కద్దామాలు, హౌస్ మేట్స్ అంటే అన్యాయం వైపున కద్దామాలు, అది కూడా అర్థం చేసుకోలేని వీళ్ళు ఈ విధంగా పంపించినారు జనాల్లోకి. వాళ్ళు చదువులేని వాళ్ళు కదా కద్దామాలు మనోళ్ళ, తప్పుగా అర్థం చేసుకున్నారు. మరి రెండో ఎపిసోడ్ అయిన తర్వాత ఏ కామెంట్ లేదు, ఎవరు అడగలేదు. రెండో ఎపిసోడ్ లో మీరు తగ్గిరు కదా. ఏంటి తగ్గిన? నేను అట్లా అనలేదు ఇట్లా ఏమి తగ్గల, ఉన్నది ఉన్నట్టు చెప్పడమే. చెప్పండి చెప్పండి. ఫస్ట్ ఎపిసోడ్ వాయిస్ బేస్ కి, సెకండ్ ఎపిసోడ్ వాయిస్ బేస్ కి మీరే అర్థం చేసుకోండి. నాకు అర్థమైంది బ్రో, కానీ నేనేమంటున్నా అంటే ఇప్పుడు అక్కడ పనిచేస్తున్న వాళ్ళకి ఏమేమి అన్యాయాలు జరుగుతున్నాయో ఈయన కరెక్ట్గా చెప్పాడా? జరుగుతున్నాయి బ్రో, జరగట్లేదని నేను అనట్లేదు. ఓకే, అన్యాయాలు జరుగుతున్నాయి. జీతాలు ఇచ్చే వాళ్ళు ఉన్నారు, ఇవ్వని వాళ్ళు ఉన్నారు. 4 రోజుల క్రితం కూడా జాబీర్ ఒక ఆడబిడ్డను కాపాడినాడు కదా, జాబీర్ అనేవాడు కూడా కాపాడినాడు కదా, ఒక ఆడబిడ్డను కాపాడినాడు. ఎర్రలో శివాన్ని పంపించింది అతనే, నేను కూడా కామెంట్ పెట్టినా కదా. అడుగు జాబీర్. నేను ఒక విషయం చెప్తా పెద్ద ఆయన, ఇప్పుడు ఎక్కడ ఏ కంట్రీలో అయినా ఏ ఊర్లో అయినా, మీ ఊర్లో మోసం జరగని ఊరు ఉందా మీది? అవురా? ఎవరు మీరు అడుగుతున్నారు నన్ను? అవును, అక్కడ వాళ్ళు కూడా అడిగినారు ఇండియాలో జరగడం లేదా కానీ. నేను ఏమంటే ఎక్కడైనా మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు. మీరు మాట్లాడిన ఒప్పుకోను, వాళ్ళు కూడా అడిగినారు. జాబిర్ ముందు చెప్పు. నేను చెప్పింది కువైట్ నా కొడుకులు. చెప్పండి ఒక్క నిమిషం. ఇప్పుడు లాస్ట్ 2 days బ్యాక్ అనుకుంటా, ఏదో పేరు, అమ్మాయి పేరు ఏదో పేరు నిమిషానో ఏదో, ఓకే, రేప్ చేసి మర్డర్ చేశారు. వాళ్ళు ఏం చేశారు బ్రో ఇండియాలో? నేను మాట్లాడింది కువైట్. ఓకే ఉండు, చాలా మంది అడిగినారు ఇండియాలో జరగడం లేదా అని. నేను మాట్లాడింది కోయట్ వాళ్ళ గురించి, ఓకేనా? ఆ కోయట్ నా కొడుకులు ఇండియాకి వ్యాపార పరంగా వచ్చినారు, హాస్పిటల్ పరంగా వస్తున్నారు, చదువు పరంగా వచ్చినారు, వస్తానే ఉన్నారు. ఇప్పటికి కూడా వాళ్ళు కోయట్ వాళ్ళు ఇక్కడ ఎంబసీలో పనిచేస్తున్నారు. ఉండండి, నా కొడుకు కదా. నేను ఒక విషయం మరి నా కొడుకులు మేమేమైనా చేసినావా? మీరు